చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారండి, మేము క్రెడిట్ కార్డ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం, ప్రెసెంట్ బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్ ఏముందో చెప్పండి అని చెప్పి అడిగారు. సో నేను ఈ రోజు ఈ వీడియోలో 2024లో బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్తా. దేని ప్రకారంగా ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో 5 మీకైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఎవరైతే ఎక్కువగా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కార్డ్ అన్నది చాలా బాగా సెట్ అవుతుంది. సరిగ్గా యూజ్ చేసుకుంటే ఈ కార్డ్ని మనం కనుక సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60,000 మనమైతే ఆదా చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ వన్, మనం కనుక ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఈ కార్డుతో ఆన్లైన్లో షాపింగ్ చేస్తే అనగా ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ అండ్ జొమాటో, స్విగ్గీ దేంట్లో అయినా కావచ్చు, ఈ కార్డ్ని యూజ్ చేస్తే మనకి 5% క్యాష్ బ్యాక్. అర్థమైందా అండి? అదే ఆఫ్లైన్లో అనగా బయట షాప్స్లో మీరు కనుక ఈ కార్డ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు స్వైప్ చేస్తారు. అలా ఆఫ్లైన్లో ఈ కార్డ్ని యూజ్ చేస్తే మనకి 1% క్యాష్ బ్యాక్. అర్థమైందా అండి? 1000 రూపాయలు షాపింగ్ చేస్తే మనకి 10 రూపాయలు డిస్కౌంట్ అనమాట. అదేవిధంగా మీరు కనుక పెట్రోల్, డీజిల్ ఈ విధంగా ఫ్యూయల్ కొట్టించుకుంటున్నట్లయితే 1% వరకు సర్చార్జ్ మాఫీ ఉంది. నార్మల్గా అయితే పెట్రోల్, డీజిల్లో సర్చార్జ్ ఉంటుంది, అది మాఫీ అవుతుంది. మీరు కనుక డైరెక్ట్గా కొట్టించుకున్నట్లయితే కాస్త ఎక్కువ. అదే ఈ కార్డ్ని మీరు కనుక ఫ్యూయల్ స్టేషన్లో ఇచ్చినట్లయితే 1% వరకు సర్చార్జ్ మాఫీ అవుతుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు పడేది తక్కువ. సరే, ఈ కార్డు ఎవరికి ఇస్తారు? ఇక్కడ మన ఏజ్ అన్నది 21 to 60 మిడిల్లో ఉండాలి. అదేవిధంగా మనం ఖచ్చితంగా జాబ్ లేదా వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. మీరు జాబ్ చేస్తున్నా, వ్యాపారాన్ని చేస్తున్నా మినిమం జీతం మీకు 20,000. ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే మీ జీతం మినిమం 20,000 ఉండాలి. అదే వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మీ నెలవారీ ఆదాయం 20,000 ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కార్డు మీకైతే వస్తుంది. అండ్ ఫీజ్ ఇది ఫ్రీయా? కాదు. జాయినింగ్ ఫీజు వచ్చేసి 999 ప్లస్ GST, 1000 ప్లస్ GST. స్టార్టింగ్లో మీరైతే జాయినింగ్ ఫీజు కట్టాలి. తర్వాత నుండి యాన్యువల్ ఫీ. ఇది ఎంత? ఇది కూడా సేమ్ 1000 ప్లస్ GST. ఒకవేళ మీరు కనుక ఈ కార్డుతో 2 lakhs వరకు స్పెండ్ చేస్తే, ఈ కార్డుతో 2 lakhs స్పెండింగ్ చేస్తే ఈ 999 కట్టాల్సిన అవసరం లేదు, మాఫీ. అర్థమైందా అండి? ఒకవేళ మీరు కనుక ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఉంది. మీరు కావాలంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెకండ్ వన్, ఈ కార్డ్ యాక్సిస్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్. ఇది కార్డ్ అనమాట. ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 16,000 మనమైతే ఆదా చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ రాగానే వితిన్ 30 daysలో మీరు కనుక ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే 500 వర్త్ ఆఫ్ అమెజాన్ ఓచర్ మీకైతే ఫ్రీ. అమెజాన్లో మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కనుక ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో మొబైల్ రీఛార్జ్ అనగా ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకున్నా, లేదా బ్రాడ్బ్యాండ్ రీఛార్జ్ చేసుకున్నా, DTH బిల్లు కట్టినా, వైఫై బిల్లు కట్టినా ఈ కార్డుతో మీరు కనుక ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే, వీటి మీద ఖర్చు పెట్టినట్లయితే 25% వరకు క్యాష్ బ్యాక్. ఎంతైతే డబ్బుని ఖర్చు పెడతామో వెనక్కి వస్తుంది 25%. సో ఇక్కడ డబ్బు అన్నది ఆదా అవుతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లో లాంజ్ జస్ట్ క్రెడిట్ కార్డు ఇస్తే చాలు, 2 రూపీస్ కట్ చేసుకొని, కొన్నిసార్లు ఫ్రీ అనమాట, లాంజ్ యాక్సెస్ మనకైతే ఇస్తారు. మనం వెళ్ళి చిల్ అవుతూ ఫ్రీగా తినొచ్చు, తాగొచ్చు ఫ్రీగా. సో ఈ ఆప్షన్ మనకి సంవత్సరానికి 4 సార్లు ఉంటుంది. ఈ కార్డు ఉంటే ఎయిర్పోర్ట్లో మనమైతే డబ్బుని ఆదా చేసుకోవచ్చు. అది కూడా 4 times, అది కూడా క్వార్టర్కి 1. ఇయర్కి 4 quarters కదా, ఒక క్వార్టర్కి 1 ఫ్రీ అనమాట. అండ్ అదేవిధంగా మనం కనుక స్విగ్గీలో, జొమాటోలో, బిగ్ బాస్కెట్లో షాపింగ్ చేస్తే అనగా ఈ కార్డ్ని యూజ్ చేస్తే 10% వరకు క్యాష్ బ్యాక్. ఎంతైతే డబ్బుని ఖర్చు పెడతామో వెనక్కి వస్తుంది 10%. అండ్ యూటిలిటీ బిల్స్ అనగా కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, రెంటు ఇవన్నీ మనం కనుక ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఈ కార్డ్ని యూజ్ చేసుకొని పే చేస్తే మనకి క్యాష్ బ్యాక్ ఎంత 10% వెనక్కి వస్తుంది. అండ్ మిగతా వాటిపైన
దేని మీదైనా కావచ్చు. ఈ కార్డ్ని యూజ్ చేసి పే చేస్తే మనకి 1% క్యాష్ బ్యాక్, డబ్బు వెనక్కి అయితే వస్తుంది. అదేవిధంగా ఈ బ్యాంకు కొన్ని రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉంటుంది. ఆ రెస్టారెంట్స్లో మనం కనుక ఈ యాప్ని యూజ్ చేసుకుని బుకింగ్ చేసుకుని డబ్బులు కడితే మనకి 15% ఆఫ్ అనమాట. సో డిస్కౌంట్ మనకైతే వస్తుంది. సో ఈ కార్డు ఎవరికి మాత్రమే ఇస్తారు? ఆల్మోస్ట్ అందరికీ ఇస్తారు. కానీ మనం జాబ్ చేస్తూ ఉండాలి లేదా వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. సో జాబ్ చేస్తున్నా వ్యాపారాన్ని చేస్తున్నా మన ఆదాయం ఎంత? ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే మినిమం 15,000 జీతం ఉండాలి. అదే వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే నెలకి 30,000 మనమైతే సంపాదించాలి. అండ్ ఏజ్ 21 to 70 మిడిల్లో ఉండాలి. మరియు ఫీజు ఎంత? జాయినింగ్ ఫీజు వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ. అదేవిధంగా యాన్యువల్ ఫీజు వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ సేమ్. ఒకవేళ మనం కనుక ఈ కార్డుతో సంవత్సరానికి 2 lakhs ఖర్చు పెడితే ఇది కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? యాన్యువల్ ఫీజు మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఉంది, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ కార్డ్, ఇది చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డులో. ఏంటది? యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్. మీరు కనుక ఎక్కువగా ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే ఈ కార్డు మీకైతే బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే జొమాటోలో 40% డిస్కౌంట్ అనమాట ఈ కార్డుతో మనం కనుక జొమాటోలో ఆర్డర్ చేసుకున్నట్లయితే. అర్థమైందా అండి? అండ్ ఈ కార్డ్ని మనం కనుక సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 10,000 మనమైతే ఆదా చేసుకోవచ్చు. అండ్ ఇది లైఫ్ టైం ఫ్రీ. ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేకుండానే ఈ కార్డు మీకైతే వస్తుంది. అండ్ ఎటువంటి యాన్యువల్ ఫీ కూడా ఉండదు. ప్రతి సంవత్సరం డబ్బు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ చెప్పాను కదా, సో నెలకి 2 సార్లు ఈ ఆఫర్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. జొమాటో 40% వరకు డిస్కౌంట్ అనమాట, లిమిట్ ఉంటుంది. అండ్ మింత్రాలో 10% వరకు ఆఫ్. మీరు ఏం కొన్నా కూడా ఈ కార్డుతో మింత్రాలో 10% ఆఫ్ అనమాట. అండ్ బిల్స్ చెప్పాను కదా, యూటిలిటీ బిల్స్. ఈ బిల్స్ ఏంటి? కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, వైఫై బిల్లు, వీటిని మనం కనుక ఈ కార్డుతో, అది కూడా అమెజాన్ పే ద్వారా కడుతున్నట్లయితే 5% డిస్కౌంట్ అనమాట, ఆఫ్. అండ్ అదేవిధంగా 10% ఆఫ్ ఆన్ బ్లింకిట్లో మనం కనుక ఈ కార్డ్ని యూజ్ చేసుకున్నట్లయితే డిస్కౌంట్ వచ్చేసి 250 వరకు ఉంటుంది, 10% మ్యాక్స్. అండ్ 10% ఆఫ్ ఆన్ బుక్ మై షో. మీరు కనుక బుక్ మై షోలో టికెట్స్ని బుక్ చేసుకుంటున్నట్లయితే ఈ కార్డు ద్వారా 10% వరకు ఆఫ్, అది కూడా మ్యాక్స్ వచ్చేసి 100. టికెట్ మీద 100 వరకు డిస్కౌంట్ అనమాట. అండ్ అప్ టు 15% ఆఫ్ ఆన్ పార్ట్నర్ రెస్టారెంట్స్. ఈ బ్యాంకు కొన్ని రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉంటుంది. అక్కడ కనుక మీరు ఈ కార్డ్ని యూజ్ చేస్తే 15% వరకు మనకి డిస్కౌంట్ అనమాట. అర్థమైందా అండి? ఇంకా ఈ కార్డ్ని ఎవరికి ఇస్తారు? ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి, ఎవరైతే వ్యాపారాన్ని చేస్తున్నారో వాళ్ళకి. వాళ్ళ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. అండ్ వాళ్ళ ఆదాయం 21. జాబ్ చేస్తున్నట్లయితే జీతం మినిమం 21,000 ఉండాలి. అదే వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే 30,000 మినిమం జీతం అయితే ఉండాలి. ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఉంది, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ SBI సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. అర్థమైందా అండి? సో ఈ కార్డు తీసుకున్న తర్వాత యాన్యువల్ ఫీ కట్టే టైంలో మీకు 500 వర్త్ ఆఫ్ అమెజాన్ ఓచర్ ఫ్రీ. ఈ గిఫ్ట్ కార్డుతో మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు. సో సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 6,000 వరకు మనమైతే ఈ కార్డు ద్వారా డబ్బుని ఆదా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం కనుక ఈ కార్డుతో అపోలో, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, డొమినోస్ ఎక్సెట్రా వీటిల్లో మనం కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే 10x రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. నార్మల్గా ఎన్నైతే రివార్డ్ పాయింట్స్ వస్తాయో దానికంటే ఎక్కువ 10x రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి అన్నమాట. అండ్ 5x రివార్డ్ పాయింట్స్ ఆన్ అదర్. నార్మల్గా స్పెండ్ చేస్తాం కదా ఆన్లైన్లో, జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో అలా స్పెండ్ చేస్తే మనకి 5x రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ పాయింట్స్ని మనమైతే ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? అండ్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, బిగ్ బిలియన్ డేస్ అది ఇది అని చెప్పి. ఆ టైంలో మనకి 10% వరకు ఆఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సేల్లో ఫోన్ కొంటున్నట్లయితే మనకి 10% వరకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో డబ్బుని ఈ విధంగా మనమైతే ఆదా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం కనుక సంవత్సరానికి 1,00,000 ఈ కార్డ్ని యూజ్ చేసి ఖర్చు పెడితే ఈ ఓచర్ మనకైతే వస్తుంది, అది కూడా వర్త్ ఆఫ్ 2,000. అర్థమైందండి? 1,00,000 మనం కనుక సంవత్సరంలో స్పెండ్ చేస్తే ఆన్లైన్లో, అది కూడా ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో స్పెండ్ చేస్తే 2,000 వర్త్ ఆఫ్ ఈ ఓచర్ మనకైతే ఫ్రీగా వస్తుంది. దాన్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్చార్జ్ మాఫీ
నార్మల్గా అయితే 1% ఉంటుంది. అది మాఫీ అనమాట. సో పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నా కూడా ఈ కార్డుతో మనకైతే డబ్బు అన్నది ఆదా అవుతుంది. అర్థమైందా అండి? అండ్ ఈ కార్డుకి అప్లై చేయాలంటే మన జీతం 15,000, మన జీతం ఖచ్చితంగా 15,000 ఉండాలి. అదే వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మీ ఆదాయం 30,000 ఖచ్చితంగా ఉండాలి. మీ ఏజ్ 21 to 70 మిడిల్లో ఉండాలి. అండ్ జాయినింగ్ ఫీజ్ 500 ప్లస్ GST. అదే మీరు కనుక 2 lakhs కంటే ఎక్కువ డబ్బుని ఖర్చు పెడితే ఎటువంటి యాన్యువల్ ఫీజు ఉండదు. ఖర్చు పెట్టకపోతే 500 ప్లస్ GST యాన్యువల్ ఫీ అనమాట. అర్థమైందా అండి? ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఉంది, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా లాస్ట్ వన్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ కార్డు పేరు వచ్చేసి యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్. మీరు కనుక అస్తమాటు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తున్నట్లయితే ఈ కార్డు చాలా బాగా మీకైతే యూజ్ అవుతుంది. సో ఈ కార్డు తీసుకోగానే మీకు 500 వర్త్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. సో మీరైతే 500 వర్త్ ఆఫ్ ఐటెంని కొనుక్కోవచ్చు ఫ్లిప్కార్ట్లో. అదేవిధంగా 50% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ స్విగ్గీ. స్విగ్గీలో ఈ కార్డు వచ్చిన వెంటనే మీరు కనుక స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే మీకు 50% ఆఫ్, అది కూడా అప్ టు 100 అనమాట. ఈ కోడ్ని మనమైతే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మనం 18,000 వరకు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్డుతో మనం కనుక ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తే 5% వరకు క్యాష్ బ్యాక్, అది కూడా అన్లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఐటెంని మీరు ఫ్లిప్కార్ట్లో కొన్నారు, స్ట్రైట్ అవే 5%, ఎటువంటి లిమిటు లేదనమాట. అప్ టు ఇంత అంత అని చెప్పి ఎటువంటి లిమిటు లేదు. అదేవిధంగా మీరు కనుక ఈ కార్డుతో స్విగ్గీ, ఊబర్, PVR, క్లియర్ ట్రిప్, క్యూర్ఫిట్ ఎక్సెట్రా టాటా ప్లే వీటిల్లో కనుక షాపింగ్ చేస్తే మనకి 4% వరకు క్యాష్ బ్యాక్. అదేవిధంగా మిగతా వాటి మీద 1% వరకు క్యాష్ బ్యాక్. అర్థమైందండి? ఏ షాపింగ్ చేసినా కూడా 1% క్యాష్ బ్యాక్. అదేవిధంగా లాంచెస్ 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ ఫ్రీ అనమాట. అది కూడా విత్ ఇన్ ఇండియా, ఫారిన్ కంట్రీస్లో కాదు. ఇంకా ఈ కార్డ్ని ఎవరికి ఇస్తారు మనమైతే చూద్దాం. ఇదిగోండి, జాయినింగ్ ఫీ అయితే ఉంది, ఎంత? 500. అండ్ మీరు కనుక 3.5 lakhs కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఎటువంటి యాన్యువల్ ఫీజు ఉండదు. అండ్ ఈ కార్డుకి అప్లై చేయాలంటే మీ ఏజ్ 21 to 70 మిడిల్లో ఉండాలి. మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ జీతం 15,000. అదే మీరు కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మీ జీతం 30,000 ఉండాలి. సో ఈ కార్డ్స్లో ఏ కార్డు మీకు నచ్చినా మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింకుని క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో ప్రతి కార్డుకి సంబంధించిన లింక్ ఇచ్చా, కావాలంటే క్లిక్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా కార్డుకి అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. మీరు కనుక ఏదైనా వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నట్లయితే ఆ వ్యాపారంలో ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఆ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో ఎటువంటి సాగు చేస్తే ఎక్కువ డబ్బు ఎక్కువ ఆదాయం మీకు వస్తుందో ఎవరైతే ఆల్రెడీ చేస్తూ సక్సెస్ అయ్యారో ఆ రైతన్న ఆ పొలంలో నుంచొని మీకు చెప్తాడు. అదేవిధంగా ఫినాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ని ఏ విధంగా వాడాలి, అసలు డబ్బుని ఏ విధంగా ఆదా చేయాలి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఎన్నో కోర్సులు ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఈ కార్డ్స్కి సంబంధించిన లింక్స్ పక్కన కామెంట్స్లో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే డైరెక్ట్గా షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.